పూర్తి చేసుకున్న ఈ పుస్తకావిష్కరణలో పాల్పంచుకోవడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మీ అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. మా పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి అదేవిధంగా అయ్యన పాత్ర గారు, గింజర మన అచ్చెన్నాయుడు గారు, నారాయణ గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారు, అదేవిధంగా ముఖ్యంగా మా సభాధ్యక్షురాలు దివ్య గారు, మిగతా అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత అందులో విద్యావంతులు రావాలి అనుకునేటప్పుడు వెనకాతలు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా ఇందాకే దివ్య గారు చెప్పినట్టుగా వాళ్ళ తండ్రి గురించి చెప్పినట్టుగా ఒక రైతు బిడ్డ ఈ రోజు ఇన్ని ఒక కార్యకర్తగా వచ్చి కేవలం చదువునే పెట్టుబడిగా చూపించుకొని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆయన మంత్రిని చేయడం దగ్గర నుంచి ఈ రోజుకి కూడా కట్టుబడి కృతజ్ఞతతో అదే పార్టీకి పనిచేసిన సందర్భం కూడా ఇందాక చెప్పారు. ఎన్నో సంక్షోభాల మధ్యలోని కూడా తెలుగుదేశం పార్టీని నుంచోబెట్టిన ఘనత కలిగిన నాయకుల్లో ఫస్ట్ పేరు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు, సెకండ్ పేరు చెప్పాలంటే మన యనమల రామకృష్ణ గారు, అయ్యన పాత్ర గారు లాంటి నాయకులందరూ మనం చెప్పుకోవచ్చు. ముగిస్తా. నేను ఎమ్మెల్యే 2019 నుంచి 2024 అతి సంక్షోభమైన పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఒక రౌడీ లోకల్ రాజ్యం వెళ్తున్న పరిస్థితుల్లో అమరావతి గురించి ఒక బిల్లు అక్కడికి వచ్చింది మనకి. అది కంపల్సరీగా అది కనుక అక్కడ పాస్ అయితే డెఫినెట్గా అమరావతి నుంచి రాజధాని తీసేసి ఈరోజు మళ్ళీ ఎక్కడెక్కడ 3 ముక్కలు రాజధాని అయ్యే పరిస్థితి మనకు కనిపించేది. అటువంటి సందర్భంలో ప్రతి ఒక్క రాష్ట్రం అంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూసే పరిస్థితి. నేను ఒకసారి పరిగెట్టుకొని యనమల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాం. చాలా చిరునవ్వు నవ్వుకొని మహానుభావుడు ఎంత ప్రశాంతంగా కూర్చున్నారంటే నేను అనుకున్నా వేడిగా ఉన్న సమయంలో కూడా ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు అని. సీరియస్ గా కూర్చొని ఒకటే మాట అన్నారు, సెలెక్ట్ కమిటీకి పంపించవచ్చు సార్. ఏ రూల్ ప్రకారం సార్? ఆయన రూల్ బుక్ ఓపెన్ చేసి రూల్ బుక్ తీసి చూపించిన పరిస్థితి. ఆ రోజు ఆయన ఇచ్చిన సలహా, ఆ రోజు ఆయన ఇచ్చిన దిశానిర్దేశం ఈ రోజు మనం అమరావతి రాజధానిగా గర్వంగా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తా ఉందంటే అది యనమల రామకృష్ణ గారి కృషి అని ఈరోజు మనం చెప్పుకోవాలి, కంపల్సరిగా చెప్పుకునే పరిస్థితి. చాలా సందర్భాల్లో మేము 10 సంవత్సరాలైంది రాజకీయంలోకి వచ్చి ఒక్కొక్కసారి ఎక్కడో అక్కడ టెంపర్ లూజ్ అవుతాం. ఈ జనాల దగ్గరికి వాళ్ళ తలక గ్రీవెన్స్ విషయంలోనూ ఎక్కడో అక్కడ ఎలక్షన్స్ టైంలోనూ ఎక్కడో అక్కడ కొంచెం టెంపర్ లూజ్ అవుతాం. నాకు నియోజకవర్గం అదృష్టం ఏంటంటే నా పక్క నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో ఏ మీటింగ్ జరిగినా, నా నియోజకవర్గంలో ఏ మీటింగ్ జరిగినా అక్కడికి సార్ రావటం కానీ ఇక్కడికి నేను రావటం కానీ చాలా ఎక్కువగా జరిగే పరిస్థితి. అటువంటి సందర్భంలో కూడా నేను మా నియోజకవర్గంలో మా పెద్దలు ఉన్నారు, మా నూకరాజు గారు లాంటి పెద్దలందరూ ఉన్నారు. నాన్న ఏంటి పరిస్థితి, నేను నాన్న అని పిలుస్తాను. నాన్న ఏంటి పరిస్థితి యనమల రామకృష్ణ గారు అంటే, నీకు తెలియదమ్మా ఆయన ఎప్పుడు పుస్తకాల పురుగు అలా చదువుతూనే ఉంటాడు అని చెప్పారు. నిజంగా చదువు, నిజంగా ఎప్పుడు నిత్య విద్యార్థిలా తెలుసుకునే తత్వం. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే ఆయన తాలూకా అంటే దాన్ని ఏమంటారంటే స్టెబిలిటీ అన్నమాట, ఆ క్రమశిక్షణ, అవన్నీ కూడా డెఫినెట్గా రాబోయే కాలంలో యువతి యువకులు ముఖ్యంగా ఏ రంగంలో మనం అడుగు పెట్టాలి అనుకున్నా కూడా ఆ క్రమశిక్షణ, బ్యాలెన్సింగ్ అవన్నీ కూడా యనమల రామకృష్ణ లాంటి వాళ్ళు అందరి దగ్గర నుంచి చూసి నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మాలాంటి చాలా మంది రాజకీయ నాయకులకు ఒక ఆదర్శంగా నిలిచిన ఈ వేదిక మీద ఉన్న ఎంతోమంది ఎన్టీ రామారావు గారి టైంలో ఉన్న పెద్దలు, మన బుచ్చయ్య చౌదరి గారు కానీ, మన అయ్యన పాత్ర గారు కానీ, మన యనమల రామకృష్ణ గారు కానీ, చిక్కాల రామచంద్రరావు గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ అప్పటి నుంచి కూడా ఉండి ఈరోజు మనకి దిశానిర్దేశం ఇచ్చే పరిస్థితి. ఒకటి చెప్తా, ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినాయి, ఎన్ని సంక్షోభాలు వచ్చినాయి, ఎంతో మంది తెలుగుదేశం పార్టీ మునిగిపోతుంది అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు ముక్కును వేలేసుకున్నారంటే ఎన్టీ రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి వెనకాతల పిల్లర్స్ నుంచున్న ఇలాంటి నాయకులు వచ్చేబట్టే ఈరోజు చాలా పార్టీలు వచ్చినాయి. ఇప్పుడున్న పార్టీ కూడా 5 సంవత్సరాలకే 11 సీట్లకు దిగిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ రోజుకి కూడా ఏదో భుజాలు ఎగరేస్తున్నారు. ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే, మన పార్టీలో విజ్ఞానవంతులు ఉన్నారు, తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. వాళ్ళ పార్టీలో మూర్ఖులు ఉన్నారు, రౌడీలు ఉన్నారు. కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి ఏ పార్టీ ఎన్ని సంవత్సరాలు ఉంటుందని. ఈ 44 సంవత్సరాల వసంతం మొన్నే 44వ మన ఆవిర్భావ దినోత్సవం చేసుకున్న సందర్భంలో మనందరికీ కూడా ఒక దిశానిర్దేశం ఇచ్చిన మన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. జై హింద్.